32 బిట్ కంప్యూటర్స్ అండ్ 64 బిట్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే రోడ్డు పైన 32 లేన్స్ ఉంటే ఒకేసారి 32 కార్స్ వెళ్ళవచ్చు. అదే 64 లేన్స్ ఉంటే ఒకేసారి 64 కార్స్ వెళ్ళవచ్చు. ఇండియాలో అలా ఏం లేదు భయ్యా, ఇష్టం వచ్చిన నడుపుతారు. ఈవెన్ ఆర్టీసీ బస్ వాళ్ళు కూడా ఫుల్ ఆపోజిట్ సైడ్ లో వస్తారు. సో బైక్ మీద వచ్చే వాళ్ళకి ఎలా వెళ్ళాలనే విషయం తెలియదు, అంటే కింది నుంచి వెళ్ళవలసి వస్తుంది చాలా సార్లు. అయితే అది వేరే టాపిక్, దాని గురించి చెప్పమంటావు. మరి అసలు టాపిక్ లోకి రాయిగా. నువ్వు చెప్పిన 32 బిట్ 64 బిట్ కాన్సెప్ట్ అర్థం కాలేదు భయ్యా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయి. సరే, బేసిక్స్ నుంచి చూద్దాం. 1 KBకి 1024 బైట్స్ ఉంటాయి. 1 MBకి 1024 KBలు ఉంటాయి. 1 GBకి 1024 MBలు ఉంటాయి. సో ఇప్పుడు 32 బిట్ కంప్యూటర్ గురించి మాట్లాడుకుందాం. 32 బిట్ కంప్యూటర్స్ 2 to the power of 32 ఇంటూ 1 బైట్ ని అడ్రస్ చేయగలవు, అంటే అంత మెమొరీని యాక్సెస్ చేయగలవు. సో ఇది 4 GBకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, 32 బిట్ కంప్యూటర్ అంటే ఇన్ని బైట్స్ ని యాక్సెస్ చేయగలదు. సో దీన్ని 1 GB తో డివైడ్ చేస్తే మనకు ఎన్ని జీబీలు యాక్సెస్ చేయగలదో తెలుస్తుంది. సో దాన్ని డివైడ్ చేస్తే 4 GB వస్తుంది కదా. సో 4 GB వరకు మెమొరీని యాక్సెస్ చేయగలదు. సో 32 బిట్ కంప్యూటర్స్ 4 GB ర్యామ్ వరకు యాక్సెస్ ని చేయగలవు. ఈ 4 GBలో కూడా మళ్ళీ సిస్టమ్ రిజర్వ్ ర్యామ్ అని చెప్పి దానికి కొంత యూజ్ అవుతుంది. సో మనకి యూజబుల్ ర్యామ్ ఎంత ఉంటుందంటే 2.75 నుంచి 3.75 GB ర్యామ్ వరకు మాత్రం ఉంటుంది. అట్లనే 64 బిట్ కంప్యూటర్స్ గురించి కూడా చెప్పబోయా. ఇది 2 to the power of 64 మెమొరీ లొకేషన్స్ ని అడ్రస్ చేయగలదు, అంటే 16 ఎగ్జాబైట్స్ అన్నమాట. ఇది చాలా ఎక్కువ. ఈ 32 బిట్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఒక్కసారికి 32 బిట్ వైడ్ రేంజ్ లో రీడ్ చేయగలవు, అంటే 4 బైట్స్ అవుతుంది. 64 బిట్స్ సిపియూలు అయితే 64 బిట్స్ వైడ్, అంటే 8 బైట్స్ ని ఒక్కసారికి యాక్సెస్ చేయగలవు. ఇంకా డీటెయిల్ గా చూద్దాం. 64 బిట్స్ కంప్యూటర్ 32 బిట్ ఓఎస్ ని గానీ ప్రోగ్రామ్స్ ని గానీ రన్ చేయగలవు. అదే 32 బిట్ కంప్యూటర్ అయితే 64 బిట్స్ యొక్క ఓఎస్ ని గానీ యాప్స్ ని గానీ రన్ చేయలేదు. ఇక అర్థమైంది కదా, 64 బిట్ కంప్యూటర్స్ మోర్ ర్యామ్ ని యాక్సెస్ చేయగలవు, అందువల్ల చాలా ఫాస్ట్ గా ఉంటాయి. అదే 32 బిట్స్ కంప్యూటర్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. మరి ఎందుకని 128 బిట్స్ గానీ 256 బిట్స్ గానీ కంప్యూటర్స్ ఇంకా రాలేదు, లేదా వాడుకలో లేవు? 64 బిట్ కంప్యూటర్స్ 16 ఎగ్జాబైట్స్ వరకు సపోర్ట్ చేయగలవు. సూపర్ కంప్యూటర్లకు కూడా ఇంత మెమరీ అవసరం లేదు. సో ఇంకా ఎందుకు 128 బిట్స్ 256 బిట్స్? ఈ 32 బిట్ 64 బిట్ కంటే ముందు ఏ కంప్యూటర్స్ ఉండేవి? ENIAC 1945 ఇది 10 డిజిట్ వరకు సపోర్ట్ చేసేది. అయితే ఇది బిట్స్ సిస్టమ్ గానీ బైనరీ సిస్టమ్ గానీ కాదు, ఇది వేరే సిస్టమ్ అన్నమాట. IBM 701 ఇది 36 బిట్ వర్డ్స్ ని సపోర్ట్ చేయగలదు. 1970లో 4 బిట్స్ ఎరా స్టార్ట్ అయింది. ఇంటెల్ 4040 ఈ 1970 నుంచి 1974 మధ్యలో ఎక్కువగా ఉండేది. ఇది 4 బిట్ సిస్టమ్ తో నడిచింది. 1972 నుంచి 1980 మధ్యలో 8 బిట్స్ ఎరా స్టార్ట్ అయింది. సో ఇది 64 KB ర్యామ్ వరకు సపోర్ట్ చేసేది. సో ఇప్పటితో పోల్చుకుంటే అది చాలా తక్కువ అన్నమాట. 1970 నుంచి 1990 మధ్య కాలంలోనే 60 బిట్ కంప్యూటర్స్ వాడుకలోకి వచ్చాయి. ఇవి x86 CPU ఇవి 1 MB ర్యామ్ వరకు యూజ్ చేసుకోగలవు. 1980 నుంచి 2000s మధ్యలో 32 బిట్ ఎరా వచ్చింది. ఇది అప్ టు 4 GB ర్యామ్ వరకు యూజ్ చేసుకోగలవు. అదే 2003 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 64 బిట్ ఎరా వచ్చింది. ఇది 16 ఎగ్జాబైట్స్ వరకు సపోర్ట్ చేయగలదు. మరి ఎందుకు భయ్యా మన పీసీకి ఓన్లీ 64 GB ర్యామ్ వరకు మాత్రమే సపోర్ట్ ఉంది? ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తే ఏం చేసుకుంటావు నువ్వు? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను భయ్యా. అలా అయితే ఓకే. మన కంప్యూటర్ CPU కి మెమొరీ కంట్రోలర్ ఉంటుంది కదా, దాని లిమిట్ 64 GB అన్నమాట. అందుకని అంతే లిమిట్ ఉంది. అంతేగాని అది 64 బిట్ కంప్యూటర్ యొక్క లిమిట్ కాదు. సో ఈ రోజు వీడియో ఇంతే అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.